ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సో ఈ రోజు ఆల్రెడీ మనకి ఎలక్షన్స్ వచ్చేసాయి. దాదాపుగా మనకి ఏవైతే ప్రీవియస్గా లాస్ట్ 6 months నుంచి మోడీ గారి సెంటిమెంట్ వల్ల మోడీ స్టాక్స్ అని సోషల్ మీడియాలో ప్రచారం చేయబడ్డారో, సో బేసిక్గా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మోడీ స్టాక్స్ అంటే మోడీ గారు పెట్టుబడులు పెట్టిన స్టాక్స్ కాదండి, ఆయన ఫోకస్ చేద్దాం అనుకున్నటువంటి సెక్టార్స్ అవి. సో బేసిక్గా మనకి మోడీ గారు మళ్ళీ వచ్చిన తర్వాత ఆ సెక్టార్స్ కనుక పర్ఫామ్ చేసినట్లయితే ఈ స్టాక్స్ గ్రో అయిపోతాయి అన్న ఒక యూఫోరియాలో చాలామంది పెట్టుబడులు పెట్టారు. అండ్ ఈరోజు ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ అయితే 10%, ఆల్మోస్ట్ 9.5% అనుకుంటా బై ద టైమ్ ఆఫ్ 12:35 ఇమీడియట్గా చేస్తున్నాం నెక్స్ట్ వీడియో ఇది. సో బేసిక్గా బై ద టైమ్ ఆఫ్ 12:35 ఆల్మోస్ట్ 10% కరెక్షన్ జరిగింది. సో బేసిక్గా జరిగిన డ్యామేజ్ని పక్కన పెట్టేద్దాం. అగైన్ ఇప్పుడు మార్కెట్ కొంచెం కరెక్షన్కి స్టార్ట్ అయింది. ఇక మీదట మనం ఎటువంటి సెక్టార్స్లో ఫోకస్ చేయాలి, ఏ స్టాక్స్లో మనం ఇంట్రెస్ట్ చూపించాలి. సో ఇప్పుడు ఒక రకంగా మనకి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ దొరుకుతుంది. మార్కెట్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు అయి ఉండొచ్చు, కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అనుకునే వాళ్ళు అయి ఉండొచ్చు, మార్కెట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా కానివ్వండి. ఇక మనం ఫేర్ వాల్యుయేషన్స్లో ఏమున్నాయి, వాల్యూ పికింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేద్దాం. సో బేసిక్గా మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మార్కెట్లో మనకి వారెన్ బఫెట్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు, కంపెనీ ఎంత పెద్దదైనా అయి ఉండొచ్చు, దాని మీద సెంటిమెంట్ ఎంత బులిష్గా అయినా ఉండొచ్చు, కానీ నేను మాత్రం కంపెనీలో పెట్టుబడి పెట్టాలి అని అంటే ఆ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ ఫేర్ వాల్యుయేషన్లో ఉండాలి అని. సో ఎప్పుడైతే మనం ఫేర్ వాల్యుయేషన్లో కనుక డబ్బులు అనేది ఇన్వెస్ట్ చేయగలుగుతామో అప్పుడు మన పోర్ట్ఫోలియో అనేది డౌన్ సైడ్ రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో బేసిక్గా డౌన్ సైడ్ అనేది రిస్క్ చాలా మిటిగేట్ అయిపోయి ఉంటుంది. సో ఎప్పుడైనా ఒకవేళ కింద పడ్డప్పటికీ దాని యొక్క ఫేర్ వాల్యుయేషన్లోకి మళ్ళీ ఆ స్టాక్ తిరిగి వస్తుంది. కాబట్టి మన పోర్ట్ఫోలియోస్ అనేవి ఎప్పుడు రిస్క్లో ఉండవు. మనం సోషల్ మీడియాలో చెప్పే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకొని మోడీ స్టాక్స్ XYZ సార్ ఒక్కటే మాట ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఎలక్షన్స్ అనేవి పర్సనల్ సెంటిమెంట్, మార్కెట్ ఇంకొక రకంగా చూస్తుంది. యాక్చువల్గా ఏం జరుగుతుందో ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. సో కాల్డ్ వాట్ మన వచ్చిన ఎగ్జిట్ పోల్స్, అన్ని ఎగ్జిట్ పోల్స్ తప్పైపోయినాయి అని బ్రేక్ అయిపోయినాయి. సో బేసిక్గా మనం ఎమోషనల్గా చాలామంది డబ్బులు పెట్టి ఈరోజు నష్టపోయిన వాళ్ళు కోకొలలో ఉంటారు. నాకు తెలిసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు నష్టపోయి ఉంటుంది ఈరోజు మార్కెట్ దాదాపుగా. సో బేసిక్గా మనం ఇక యూఫోరియాలో కాకుండా వాల్యూ పికింగ్ మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మీరు గమనించినట్లయితే పర్టికులర్గా ఈ రోజు ఇంత 10% బ్యాంక్ నిఫ్టీ పడ్డ రోజు, 7%, 8% దాదాపుగా నిఫ్టీ పడ్డ రోజు మీరు గమనిస్తే ఐటీ సెక్టార్ అండ్ ఫార్మా సెక్టార్ అండ్ FMCG సెక్టార్, పర్టిక్యులర్గా ఈ 3 సెక్టార్స్ మీరు గమనించినట్లయితే డౌన్ సైడ్ రిస్క్ వాళ్ళకి చాలా తక్కువగా ఉంది. మన ఐటీ సెక్టార్ గురించి ఎప్పటి నుంచో చెప్తున్నాము. ఒకవేళ మార్కెట్ పడ్డ ఐటీ సెక్టార్ అనేది చాలా లో ప్రాబబిలిటీ ఉంది దానికి డౌన్ సైడ్ డ్రాగింగ్ చేయడానికి. ఎందుకు అని అంటే రీసెంట్ ర్యాలీలో దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి పార్టిసిపేట్ చేయట్లేదు. కోవిడ్ ర్యాలీ తర్వాత ఒక డిప్ వచ్చింది, ఆ డిప్ తర్వాత పెద్దగా ఏమీ ర్యాలీ జరగలేదు. వాటి యొక్క కంపెనీ వాల్యుయేషన్స్ అన్ని కూడా ఫేర్గా ఉన్నాయి. అటు TCS అయి ఉండొచ్చు, ఇన్ఫోసిస్ అయి ఉండొచ్చు, HCL టెక్ అయి ఉండొచ్చు, దాదాపుగా అన్ని ఐటీ కంపెనీస్ యొక్క వాల్యుయేషన్. మనకి యూఎస్లో నాస్డాక్ అంటే ఐటీ రిలేటెడ్ సెక్టర్ విపరీతంగా ర్యాలీ అవుతుంది బికాస్ ఆఫ్ AI. కానీ మన ఇండియా అంతా కూడా కొద్దిగా సర్వీస్ బేస్డ్ ఐటీ సెక్టర్ కాబట్టి ఇప్పటి వరకు పెద్దగా ర్యాలీ నేను చూడలేదు, బట్ ఫేర్ వాల్యుయేషన్లో ఉంది. సో ఇప్పుడు కనుక మనం ఎప్పుడైనా పెట్టుబడులు పెట్టగలిగితే అవి ఫ్యూచర్లో ఎప్పుడు ర్యాలీ వచ్చినా కానీ ఒక సఫిషియంట్ రిటర్న్స్ని డెలివర్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి సెక్టర్ ఐటీ సెక్టర్. సో ఈరోజు మనకి ఎవిడెంట్గా ప్రూవ్ చేసింది దాని డౌన్ సైడ్ రిస్క్ అనేది చాలా తక్కువ అని చెప్పేసి. అండ్ ఈవెన్ ఫార్మా సెక్టర్, మన కోవిడ్ ర్యాలీ తర్వాత మనకి ఫార్మా సెక్టర్ కూడా పెద్దగా ఏం పర్ఫామ్ చేయలేదు. సో ఫార్మా సెక్టర్కి కూడా మనకి గోయింగ్ ఫర్దర్ డెఫినెట్గా ఫేర్ వాల్యుయేషన్లోనే ఉంటుంది, మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ దాంతోపాటుగా FMCG, సో FMCGలో కూడా మనకి సేమ్ కండిషన్ చూస్తున్నాం. సో ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఈ 3 పక్కకు పెడితే నెక్స్ట్ మన గ్రోయింగ్ ఇండియాని బేస్ చేసుకొని మనకి ఇప్పుడు పడ్డ ఫాల్లో మన ఏ సెక్టార్స్ని ఎక్కువ ఐడెంటిఫై చేయొచ్చు అని అంటే మ్యానుఫ్యాక్చరింగ్ మీద కొద్దిగా ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది గోయింగ్ ఫర్దర్ మన మార్కెట్లో కొంచెం ఎక్కువగా బూమ్ అవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో బేసిక్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మన సైడ్ బాగా పెరుగుతోంది. అండ్ ఈవెన్ మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ డేటాస్ కూడా గమనించినట్లయితే చాలా ఎక్స్పాన్షన్ జరుగుతుంది, కానీ ఎక్కడ ఎటువంటి కాంట్రాక్షన్ కనిపించట్లేదు. అండ్ మొన్న వచ్చినటువంటి GDP డేటా అంత బాగా 8.2% రావడానికి గల కారణంలో ఒక మెయిన్ కాంట్రిబ్యూషన్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మైనింగ్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ విపరీతంగా పెరగటమే. సో ప్రీవియస్ ఇయర్లో అదే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మైనస్లో డెలివర్ చేసినట్లయితే ఇప్పుడు ఆల్మోస్ట్ +8 to 9% డెలివర్ చేసినట్టుంది. అండ్ మైనింగ్ సెక్టర్ జస్ట్ 2% ప్రీవియస్గా డెలివర్ చేసినట్లయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 7% డెలివర్ చేసింది. సో బేసిక్గా దీన్ని ఫండమెంటల్ వే ఆఫ్ అనాలిసిస్ అని అంటాం. సో బేసిక్ ఇలా అనాలిసిస్ చేసి మనం ఫ్యూచరిస్టిక్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. సో బేసిక్గా మనకి ఇంకొక ఆపర్చునిటీ ఏంటి అని అంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ PSU బ్యాంక్స్ని కొంతవరకు పక్కకు పెట్టండి, అవన్నీ కూడా బాగా ర్యాలీ అయ్యాయి.
అవి ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్లో ఉన్నాయని నేను చెప్పట్లేదు, కానీ బాగా ర్యాలీ ఆల్రెడీ జరిగింది, కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతోంది. సో ఇప్పుడు మనకు కొంచెం ఇంకా వాల్యుయేషన్ బాగుంది ఏదైనా ఉంది అని అంటే పర్టికులర్గా ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి అందరికి అవగాహన ఉంది. ప్రపంచంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాంక్, అది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బ్యాంక్ అండ్ ఇండియాలో నెంబర్ 1 కంపెనీ. సో బేసిక్గా మనకి ఆ బ్యాంకుకి సంబంధించి మనకి మర్జర్ జరిగిన తర్వాత పర్టికులర్గా విపరీతంగా షార్ట్ కొట్టేశారు, అంటే బాగా పడిపోయింది పర్టికులర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో చాలా ఫెయిర్ వాల్యుయేషన్స్లో ఉంది, ఇప్పటికీ కూడా పెద్దగా ఏమీ పెరిగింది ఏం లేదు. అండ్ ఇవాళ జరిగినటువంటి కరెక్షన్లో డెఫినెట్గా అన్ని బ్యాంక్స్ కూడా కిందకు వచ్చేసాయి. సో బ్యాంకింగ్ సెక్టార్లో కనుక ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ కొంతవరకు ఇంట్రెస్టింగ్గా నా పర్సనల్గా కనిపిస్తుంది. అండ్ పర్సనల్గా మీరందరూ కూడా రీసెర్చ్ అయితే మీరు డెఫినెట్గా మీరు సపరేట్గా చేయాల్సిందే, నేను చెప్పేదాన్ని పూర్తిగా డిపెండ్ అవ్వకూడదు. సో బేసిక్గా నాకు ఫెయిర్ వాల్యుయేషన్ నేను గమనించేదాని ప్రకారం మార్కెట్లో నాకు ఐటీ సెక్టార్, ఫార్మా సెక్టార్, ఎఫ్ఎంసీజీ సెక్టార్, ప్రైవేట్ బ్యాంక్ సెక్టార్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, పర్టికులర్గా ఈ సెక్టార్స్ వరకు కొంతవరకు నాకు మంచిగా కనిపిస్తుంది. సో వీటిల్లో పెట్టుబడులు పెడితే కొంతవరకు డౌన్ సైడ్ రిస్క్, అంటే ఇమీడియట్గా పెరిగి అన్నీ పరిగెడతాయని నేను చెప్పను, కానీ మనకి డౌన్ సైడ్ రిస్క్ అనేది చాలా మిటిగేటెడ్గా ఉంటుంది. వెన్ ఎవర్ ఇట్ కమ్స్ డౌన్ యూ కెన్ యాడ్, బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ రియల్లీ ఎ ఫెయిర్ వాల్యుయేషన్. సో మీరు ఇక మీదట స్టాక్ పికింగ్ చేసేటప్పుడు ఫెయిర్ వాల్యుయేషన్ కోసం చూస్తారు, రాదర్ దెన్ యుఫోరియా, ఈ సోకాల్డ్ ఈ సోషల్ మీడియాలో జరిగేటువంటి ఈ స్టాక్ షేరింగ్ కంటే కూడా మీరు ఫండమెంటల్ అనాలిసిస్ చేసుకొని చేస్తారని నేను నమ్ముతున్నాను. సో ఇటువంటి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ఇంకా ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.